హాయ్, ఏ వెరీ వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. నిన్న మనం టైం అండ్ వర్క్ నుంచి బేసిక్ కాన్సెప్ట్ అది స్టార్ట్ చేసామండి. మనకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేది మనకి యాప్టిట్యూడ్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది ఉంటుందండి. యాప్టిట్యూడ్ ఒక 50% ఉంటే అడ్వాన్స్ మ్యాథ్స్ ఒక 50% ఉంటుందండి. యాప్టిట్యూడ్లో మనం ఆల్రెడీ టైం అండ్ వర్క్ అనేది అక్కడ స్టార్ట్ చేసామండి. మనం టైం అంటే ఫస్ట్ యాప్టిట్యూడ్ అంతా అయిపోయిన తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ రావాలంటే మనకు తర్వాత టైం ఉండదో మనం చెప్పలేమండి. అందుకే నేనేమనుకున్నానంటే యాప్టిట్యూడ్లో టైం అండ్ వర్క్ చెప్తూనే అడ్వాన్స్ మ్యాథ్స్లో కూడా మనం ఇది కూడా స్టార్ట్ చేసి ఇవి రెండు ప్యారల్గా చెప్తూ ఉండాలని నేను డిసైడ్ అయ్యానండి. అందుకే మనం అడ్వాన్స్ మ్యాథ్స్లో ఫస్ట్ టాపిక్ అనేది మనం జామెట్రీతో స్టార్ట్ చేద్దామండి. మనకు జామెట్రీ నుంచి మనకు సిహెచ్ఎస్ఎల్లో 3 క్వశ్చన్స్ వరకు వస్తాయండి. సిజిఎల్ ప్రిలిమ్స్లో కూడా 3 క్వశ్చన్స్ వరకు వస్తాయండి. మెయిన్స్లో దాదాపు 10 to 15 క్వశ్చన్స్ వస్తాయండి. ఎంటీఎస్లో కూడా మనకి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయండి. ఇంకా మనకి ఇప్పుడు రైల్వే ప్రస్తుతం మనకు జరుగుతున్న ఎన్టీపీసీ ఏ ఎగ్జామ్స్లో చూసుకున్నా మనకి దాదాపు 2 to 4 క్వశ్చన్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉందండి. ఆల్రెడీ రైల్వేస్ ప్రిలిమ్స్లో ఆల్రెడీ అడిగారండి ఇవి ఎన్టీపీసీ స్టేజ్ 1 ఎగ్జామ్లో. సో ఇప్పుడు మనం ఫస్ట్ బేసిక్గా ఇందు నుంచి మనం జామెట్రీ అనేది స్టార్ట్ చేద్దామండి. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇందులో జామెట్రీ అండి. జామెట్రీలో మనం ఫస్ట్ దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే లైన్స్ అండ్ యాంగిల్స్ అండి. మనకు జామెట్రీలో చాలా టాపిక్స్ ఉంటాయి. ఇది మనకి చాలా పెద్ద సిలబస్ ఇది జామెట్రీ అనేది. ఇందులో మనం స్టెప్ బై స్టెప్ వెళ్దామండి. అందులో ఫస్ట్ది మనం లైన్స్ అండ్ యాంగిల్స్ తీసుకుందాం. ఇవాళ నేను బేసిక్గా కొన్ని డెఫినేషన్లు చెప్తానండి. చిన్న డెఫినేషన్లు ఉంటాయి వీటిలో గుర్తుపెట్టుకోవాల్సినవి. మనం సమ్స్ సాల్వ్ చేయాలంటే ఆ డెఫినేషన్లు మనకు మైండ్లో తిరుగుతూ ఉండాలండి. దాని తర్వాత కొన్ని బేసిక్ సమ్స్ చెప్పేసి ఇవాళతో ఈ క్లాస్ ముగిద్దామండి. ఫస్ట్ మనకు లైన్స్ అండ్ యాంగిల్స్లో తీసుకోవాలంటే ఫస్ట్ ఏం తీసుకున్నా పాయింట్ ఒకటి తీసుకుందామండి. బేసిక్గా పాయింట్ అనేది ఏం లేదండి, ఇలా డ్రా చేశానండి. ఇది అనేది మనకు ఒక పాయింట్. దీన్నే మనం మ్యాథమెటిక్స్లో డెఫినేషన్లో ఏం చెప్తామంటే పాయింట్ ఈజ్ ఎ సర్కిల్ విత్ 0 రేడియస్ అండి. మనకు పాయింట్ కూడా ఒక సర్కిల్. జనరల్గా మనం సర్కిల్ అంటే ఎలా డ్రా చేస్తామండి, ఇలా డ్రా చేస్తాం. ఒక సర్కిల్ అంటే ఈ సర్కిల్నే తగ్గించుకుంటూ వస్తే ఇంకా చిన్నది ఇలా డ్రా చేస్తామండి. ఇంకా చిన్నది అయితే ఇలా, ఇంకా చిన్నది ఇలా, ఇంకా చిన్నగా వెళ్తే ఇదిగో ఇలా డ్రా చేస్తామండి. అంటే దీనికి రేడియస్ ఏమి ఉండదండి, 0 రేడియస్. 0 రేడియస్తో డ్రా చేసే ఒక సర్కిల్నే మనం పాయింట్ అని చెప్తామండి. మీరు కావాలంటే ఇలా ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి, ఒకసారి రాసుకొని చదువుకుంటే మీకే మంచిది. పాయింట్ ఈజ్ అ సర్కిల్ విత్ 0 రేడియస్. పాయింట్ ఈజ్ అ సర్కిల్ విత్ 0 రేడియస్. ఇంకోటి పాయింట్ గురించి బేసిక్గా మనం 4 పాయింట్లు తెలుసుకుంటే తెలిసిపోయిందండి. అందులో ఫస్ట్ పాయింట్ అంటే పాయింట్ ఈజ్ సర్కిల్ విత్ 0 రేడియస్. సెకండ్ పాయింట్ వచ్చేది మనకు ఈచ్ పాయింట్కి అనేది ఒక యూనిక్ లొకేషన్ ఉంటుందండి. ఈచ్ పాయింట్ హ్యాజ్ ఏ యూనిక్ లొకేషన్. అంటే ఇప్పుడు మనం ఒక పేపర్ మీద మనం ఏ పాయింట్ డ్రా చేసినా అదొక లొకేషన్ మీద డ్రా చేస్తాం. ఇక్కడ డ్రా చేసినా అదొక లొకేషన్ అండి, ఇక్కడ డ్రా చేసినా అదొక లొకేషన్, ఇక్కడ డ్రా చేసినా ఒక లొకేషన్. ఇంకోటి ఏంటంటే మనకు పాయింట్ అనేది మనం ఫస్ట్లో చెప్పుకున్నాం, పాయింట్ ఈజ్ సర్కిల్ విత్ 0 రేడియస్. అంటే దీనికి లెంత్ అనేది ఉండదు, బ్రెడ్త్ ఉండదు, హైట్ ఉండదు. దీని నుంచి మనం ఏం చెప్పుకోవచ్చండి, పాయింట్ ఈజ్ ఏ డైమెన్షన్లెస్ ఫిగర్ అన్నమాట. డైమెన్షన్లెస్ ఫిగర్ అని చెప్పుకోవచ్చు అండి పాయింట్ని. ఇంకోటి ఏంటంటే జనరల్గా మనం మ్యాథమెటిక్స్లో పాయింట్ అనేది క్యాపిటల్ లెటర్తో డినోట్ చేస్తామండి. మనం సమస్య సాల్వ్ చేస్తున్నప్పుడు పాయింట్ ఎక్కడైనా తీసుకుంటే దాన్ని క్యాపిటల్ లెటర్తో డినోట్ చేస్తాం. బేసికల్లీ ఓ అని పిలుస్తూ ఉంటాం మనం పాయింట్ని. ఇంతేనండి పాయింట్ గురించి మనం తెలుసుకోవాల్సిన 4 పాయింట్లు ఇవే. పాయింట్ ఈజ్ ఎ సర్కిల్ విత్ 0 రేడియస్. ఈచ్ పాయింట్ హ్యాజ్ ఏ యూనిక్ లొకేషన్. దీని పాయింట్కి మనకు లెంత్ ఉండదు, బ్రెడ్త్ ఉండదు, హైట్ ఉండదు. అందువల్లనే దీన్ని మనం డైమెన్షన్లెస్ ఫిగర్ అని చెప్తామండి. జనరల్గా క్యాపిటల్ లెటర్స్ దీన్ని మనం డినోట్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు పాయింట్ తర్వాత లైన్ అండి. జనరల్గా మనం కన్ఫ్యూజన్ అవుతామండి, లైన్ వేరు, లైన్ సెగ్మెంట్ వేరండి. జనరల్గా మనకు లైన్ అంటే ఏంటంటే 2 పాయింట్స్ ఉంటే
మనకు ఒక లైన్ అనేది ఫామ్ అవుతుందండి. ఈ రెండు జాయిన్ చేస్తున్నామండి, ఇదే మనకు లైన్ అండి. దీనికి లైన్ సెగ్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే లైన్ అనేది ఎండ్లెస్ అండి. ఇది ఇక్కడ పాయింట్తో ఆపాలని లేదు, ఇది ఎంత దూరమైనా ఇలా ఇన్ఫినిటీ దాకా వెళ్తూ ఉంటుందండి. ఇది కూడా అంతే, ఇలా ఇన్ఫినిటీ దాకా ఎంత డిస్టెన్స్ అయినా వెళ్తూ ఉంటుంది. దీనికి రెండు స్టాపింగ్ పాయింట్స్ అనేవి ఉండవండి. ఇంకోటి ఏంటంటే రెండోది లైన్ సెగ్మెంట్. మీరు డెఫినెన్స్ అనేది వీడియో పాజ్ చేసి కావాలంటే రాసుకోండి. నేను ప్రతిదీ రాసుకుంటూ వెళ్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి, మీకు మొనాటైన్ వచ్చేస్తుంది. రెండోది లైన్ సెగ్మెంట్ అంటే లైన్ సెగ్మెంట్ డ్రా చేయడానికి కూడా మనకు ఖచ్చితంగా 2 పాయింట్స్ కావాలండి. ఇదిగోండి, ఇది పాయింట్ ఏ అనుకోండి, ఇది పాయింట్ బి అనుకోండి. ఇప్పుడు లైన్ సెగ్మెంట్ అంటే ఏంటంటే దీనికి ఎండ్ పాయింట్స్ ఉంటాయండి. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది అనేది మనకి ఎండింగ్ పాయింట్ అనేది. దీన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం. రెండింటికి డిఫరెన్స్ ఒకటేనండి. లైన్ అంటే దానికి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది. లైన్ సెగ్మెంట్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. లైన్ అన్నా లైన్ సెగ్మెంట్ అన్నా మనం డ్రా చేయాలంటే మినిమం టు మినిమం మనకు 2 పాయింట్స్ కావాలండి. అది రెండు గురించి అండి. దాని తర్వాత మనకు రే అండి. రే అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుందండి, ఇంక ఇది ఎండ్లెస్ అండి. ఇది ఎంతైనా పోతా ఉంటుంది. దీనికి మనకు ఒక ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు, ఓన్లీ 1 స్టార్టింగ్ పాయింట్ ఉంటుందండి. దీన్నే మనం రే అంటామండి. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి మనకి యాంగిల్ అండి. మనం టైటిల్లోనే పెట్టాం కదా లైన్స్ అండ్ యాంగిల్స్ అని వాళ్ళ టాపిక్. మనకి యాంగిల్ అంటే ఏం లేదండి, ఇంక్లినేషన్ బిట్వీన్ 2 లైన్స్ ఈజ్ కాల్డ్ యాంగిల్. అంటే ఇంక్లినేషన్ బిట్వీన్ 2 లైన్స్ అండి, దీన్నే మనం యాంగిల్ అని అంటామండి. సపోజ్ మనకి ఒక లైన్ ఉందండి, ఇలా ఒక లైన్ ఉందండి. ఇప్పుడు ఈ 2 లైన్స్ మధ్యలో మనకు ఉన్న ఈ ఇంక్లినేషన్ ఉంటుంది కదండి, దీన్నే మనం యాంగిల్ అంటామండి. జనరల్గా మన యాంగిల్ని తీటాతో డినోట్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా పర్పెండికులర్ లైన్స్ అనేది తెలవాలండి. మనం లైన్స్ అండ్ యాంగిల్స్ కదా, ఇప్పుడు పర్పెండికులర్ లైన్స్ చూద్దాం. వీడియో మధ్యలో కొంచెం అప్పుడప్పుడు బ్లర్ అవుతూ ఉంటుందండి, కొంచెం ఏమనుకోకండి. పర్పెండికులర్ లైన్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక లైన్కి 90 డిగ్రీస్లో మనం ఇంకో లైన్ డ్రా చేస్తే ఈ 2 లైన్స్ అనేది ఒకదానికొకటి పర్పెండికులర్ ఉన్నట్లు. సపోజ్ దిస్ లైన్ ఇది ఏబి, ఇది సిడి అండి. అప్పుడు మనం లైన్ ఏబి ఈజ్ పర్పెండికులర్ టు లైన్ సిడి అంటామండి. మనం పర్పెండికులర్ అనే మాట ప్రతిసారి రాయకుండా మనకి ఈ సింబల్ అనేదితో డినోట్ చేస్తామంటే, అంటే ఈ సింబల్ అంటే మనకి పర్పెండికులర్ అని అర్థం అండి. ఇంకోటి ఏంటంటే మనకు లైన్స్లో ఇంకో రకం ఏంటంటే ప్యారలల్ లైన్స్ అండి. ప్యారలల్ లైన్స్ అంటే ఏం లేదండి, మనకు ఒక 2 లైన్స్ ఉంటాయి ఇలాగా, వీటి మధ్య డిస్టెన్స్ అనేది మనకు కాన్స్టెంట్గా ఉంటుందండి. ఈ డిస్టెన్స్ అనేది మనకి ఎంత దూరం ప్రయాణించినా కానీ ఈ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. దీన్నే మనం ప్యారలల్ లైన్స్ అంటామండి. సపోజ్ ఇది ఏబి అనుకోండి, ఇది సిడి అనుకోండి. ఇప్పుడు మనం ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అని దీన్ని ఇలా రాస్తామండి. అంటే ఇక్కడ ఈ సింబల్నే మనం ప్యారలల్ అని చెప్తామండి. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్యారలల్ అనేసి మనకి రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదండి, అవి ఎంత డిస్టెన్స్కి వెళ్ళినా ఎన్ని కర్వులు తిరిగినా మనకు అటు సైడ్ ఇటు సైడ్ అనేవి అవి 2 ప్యారలల్గా ఉంటాయండి, 2 సేమ్గా ఉంటాయండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది అదండి. ఇంకోటి యాంగిల్స్లో మనకి నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండి. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ బేసిక్గా మనకు 2 ఉంటాయండి. ఫస్ట్ది వచ్చేది కాంప్లిమెంటరీ యాంగిల్, రెండోది ఏంటంటే సప్లిమెంటరీ యాంగిల్ అండి. కాంప్లిమెంటరీ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏం లేదండి, 2 టీటాస్ యొక్క సమ్ అనేది మనకు 90 డిగ్రీస్ అవ్వాలండి. θ1 + θ2 = 90 డిగ్రీస్ అయితే ఇది మనకి సప్లిమెంటరీ యాంగిల్ అంటే సప్లిమెంటరీ అంటే θ1 + θ2 = మనకు 180 డిగ్రీస్ ఉండాలండి. సపోజ్ మనం ఏదైనా 2 యాంగిల్స్ తీసుకుంటే, సపోజ్ మనకు ఒక యాంగిల్ θ1 ఉందండి, ఇంకో యాంగిల్ θ2 ఉంది. వీటి 2 సమ్ అనేది మనకు 90 డిగ్రీస్ ఉంటే దీన్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటామండి. ఇన్ కేస్ వీటి 2 సమ్ అనేది మనకు 180 డిగ్రీస్ ఉంటే దీన్నే మనం సప్లిమెంటరీ యాంగిల్ అని అంటామండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకో చిన్న క్లారిటీ రావాలంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ గురించి కొంచెం చెప్తాను చూడండి.
ఫస్ట్ మనం యాంగిల్ తీసుకుందామండి. ఇక్కడ కాంప్లిమెంటరీ అలాగే సప్లిమెంటరీ ఇవి రెండు తీసుకుందామండి. సపోజ్ ఏదైనా ఒక యాంగిల్ తీసుకోండి. సపోజ్ 32 డిగ్రీస్ తీసుకున్నాం అనుకోండి. మనం కాంప్లిమెంటరీ అంటే ఏమని చెప్పామండి, అంటే θ1 ప్లస్ θ2 అవి రెండు కలిపి 90 డిగ్రీస్ ఉండాలని చెప్పామండి. ఇక్కడ θ1 అనేది 32 డిగ్రీస్ ఉందండి. ఇంక దీనికి ఎంత యాడ్ చేస్తే 90 డిగ్రీస్ అవుతుందండి, 57 డిగ్రీస్ యాడ్ చేస్తే అవుతుంది. అది సప్లిమెంటరీ అంటే θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో మనం ఎంత యాడ్ చేయాలంటే 147 డిగ్రీస్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 64 డిగ్రీస్ అనేది మనం యాంగిల్ తీసుకుంటే దాని కాంప్లిమెంటరీ అనేది 26 డిగ్రీస్ అండ్ దాని సప్లిమెంటరీ అనేది 116 డిగ్రీస్ అవుతుందండి. ఇంకోటి ఇది మన తీటా తీసుకుంటే ఈ రెండిట్లో మనకి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది మనం 90 మైనస్ తీటా ఉందనుకోండి, ఇది మనకు 180 మైనస్ తీటా ఉంటుందండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి ఎంత ఉంటుందంటే ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటుందండి. ఒక కాంప్లిమెంటరీ యాంగిల్ సప్లిమెంటరీ యాంగిల్ రెండింటి మధ్య మనకు డిఫరెన్స్ అనేది ఎప్పుడు 90 డిగ్రీస్ ఉంటుంది. ఇది చాలాసార్లు డైరెక్ట్గా బిట్గా కూడా అడిగాడండి, డైరెక్ట్గా మనకు లాంగ్వేజ్ బేస్డ్గా క్వశ్చన్ లాగా అడిగేసాడండి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక కాంప్లిమెంటరీ యాంగిల్ ఒక సప్లిమెంటరీ యాంగిల్ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగితే మనకు 90 డిగ్రీస్ అండి. ఇప్పుడు వీటికి రిలేటెడ్గా కాంప్లిమెంటరీ యాంగిల్ సప్లిమెంటరీ యాంగిల్కి రిలేటెడ్గా కొన్ని సమ్స్ చూద్దామండి. సో మనం ఈ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ రిలేటెడ్ కొన్ని సమ్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ సమ్ వచ్చి ఇది ద మెజర్ ఆఫ్ యాన్ యాంగిల్ ఈజ్ 14 డిగ్రీస్ లెస్ దెన్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ అని మనకి ఆ యాంగిల్ కనుక్కోమన్నాడండి. ఫస్ట్ ఇందాక మీకు డెఫినేషన్ చెప్పినప్పుడు ఏం చెప్పానండి మీకు, మన కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే θ1 ప్లస్ θ2 అనేది 90 డిగ్రీస్ అండి. సో వాడు ఏమన్నాడంటే ద మెజర్ ఆఫ్ యాన్ యాంగిల్ ఇస్ 14 డిగ్రీస్ లెస్ దెన్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ. ఇప్పుడు మనకు తీటా అనేది మన యాంగిల్ తీసుకుంటే మనకి దీని కాంప్లిమెంటరీ ఎంత అండి, 90 మైనస్ తీటా అనేది మనకి దీని కాంప్లిమెంటరీ అవుద్ది. వాడేమన్నాడు దాని కాంప్లిమెంటరీ కంటే ఇంకా మనకి 14 డిగ్రీస్ లెస్ ఉందని చెప్పాడండి. అంటే దీనికన్నా 14 డిగ్రీస్ లెస్ తీసుకుందామండి. ఇంకా దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకు 2θ ఈక్వల్ టు 76 డిగ్రీస్ తీటా ఈక్వల్ టు 38 డిగ్రీస్ వచ్చిందండి. ఇదే మనకి ఆన్సర్ అండి. ఇంకా మనకి ఇంకో సమ్ము తీసుకుంటే ద మెజర్ ఆఫ్ ద సప్లిమెంటరీ ఆఫ్ an angle the measure of supplementary of an angle is 10 degrees more than 4 times of original angle. Find the supplementary angle of that angle అన్నాడండి. మనకు క్వశ్చన్లో ఎలాగైతే అడిగాడో మనం అలాగే చేసుకుంటూ వెళ్తామండి. జస్ట్ సింపుల్ కాన్సెప్ట్ అండి మనకి ఇక్కడ. సో ఈ ఈక్వేషన్ మనం ఎలా రాసుకుంటామంటే 180 మైనస్ తీటా ఈక్వల్ టు 4θ ప్లస్ 10 డిగ్రీస్గా రాసుకుంటామండి. దీన్ని మనం సాల్వ్ చేస్తే 5θ ఈక్వల్ టు 170 డిగ్రీస్ తీటా ఈక్వల్ టు 34 డిగ్రీస్ అనేది మనకి తీటా వచ్చిందండి. మనకి ఇది అడగలేదండి, మనకి దీని కాంప్లిమెంటరీ అడిగాడు కాబట్టి మనకి దీనికి కాంప్లిమెంటరీ అన్ని వచ్చేసి మనకి 56 డిగ్రీస్ అవుతుందండి. ఇంకోటి లాస్ట్ సమ్ అండి, ఇక్కడితో ఈ మోడల్ని మనం ముగించేద్దామండి. ఇక్కడ ఏమన్నాడంటే ద సప్లిమెంటరీ ఆఫ్ అన్ యాంగిల్ కే ఈజ్ 12x ప్లస్ 4 డిగ్రీస్ అండ్ ద కాంప్లిమెంటరీ ఆఫ్ యాంగిల్ కే మెజర్ 66 డిగ్రీస్. వాట్ ఈజ్ కే అని అడిగాడండి. సపోజ్ మనం కే అనేది తీసుకుంటే దీనికి కాంప్లిమెంటరీ రాద్దాం, సప్లిమెంటరీ రాద్దామండి. మనకు వచ్చేస్తుంది దీనికి కాంప్లిమెంటరీ 66 డిగ్రీస్ అన్నాడు, సప్లిమెంటరీ అనేది 12x ప్లస్ 4 డిగ్రీస్ అన్నాడండి. మనకు సప్లిమెంటరీ కాంప్లిమెంటరీ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 90 డిగ్రీస్ అని చెప్పాం కదండి. అప్పుడంటే మనకు 66 డిగ్రీస్ మైనస్ 12x ప్లస్ 4 డిగ్రీస్ అనేది మనకి 90 అవుతుందండి. ఇక్కడ నుంచి 6x ఈక్వల్ టు 86 వచ్చింది. మనకు 6x అనేది 86 వస్తే మనకు కావాల్సింది ఏంటంటే కే వాల్యూ కావాలి. వీటి రెండు డిఫరెన్స్ ఎంతండి 90 డిగ్రీస్. కాబట్టి ఈ రెండు సమ్ 90 డిగ్రీస్ ఉండాలి కాబట్టి ఆల్రెడీ 86 ఉంది కాబట్టి మనకి కే ఈక్వల్ టు 4 డిగ్రీస్ వచ్చిందండి. సో థ్యాంక్ యూ అండి. మీరు ఇంకా నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి, సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి వీడియోలన్నీ చూసి మీరు ప్రాక్టీస్ చేయడమేనండి. ఎస్ఎస్సి విత్ యూ ఇదండి మన ఛానల్. మనకు ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ ఇదే పేరుతో ఉంటుందండి, ఎస్ఎస్సి లోగోతో ఉండేది. అక్కడ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.